నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి. సార్, రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఫిబ్రవరి 8న రాబోతోంది. సో ఇక్కడ సార్ ఆంధ్రాల విషయం తీసుకుంటే గనక టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు, వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు 8 మందికి కూడా అనర్హత పిటిషన్ సంబంధించి ఈరోజు స్పీకర్ వచ్చి వాళ్ళని కలవమనడం, వివరణ ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకవేళ దీనిలో అనర్హత పడితే ఈ ఇంపాక్ట్ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఎలా ఉంటుంది సార్? వాస్తవంగా ఈ రాజ్యసభ ఎన్నికల తతంగము అదే సమయంలో అనర్హత అనే దాని మీద స్పీకర్ నోటీస్ ఇవ్వడం ఒకేసారి వచ్చాయి. ఇది నోటీస్ ఈరోజు వచ్చింది, కానీ ఈయన నోటీసులు ముందే పంపించారు. గడువు పెంచడానికి కూడా దాదాపు ఆయన ఒప్పుకోలేదు. దాంట్లో కూడా చాలా రాజకీయం ఉంది. ముఖ్యమైనది ఏంటంటే రాజ్యసభకు తెలంగాణ నుంచి 3, లోక్సభ ఏపీ నుంచి 3 ముగ్గురు అభ్యర్థులను ఎన్నుకోవాలంటే ఏపీ వరకు తీసుకుంటే ఒక్కొక్క రాజ్యసభ అభ్యర్థికి 44 ఓట్లు కావాలి ఎమ్మెల్యేవి. 44 ఓట్లు వైసీపీకి పెద్ద సమస్య కాదు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 4 ఇప్పటికి బయటికి పోయినా, వేటుకు గురైనా, ఇంకా కొంతమంది అటు ఇటు ఉన్నా 44 అంటే అంతే కదా, 130, 135 ఉంటే సరిపోతుంది. కానీ ఇక్కడ ఆసక్తి అంతా ఏమంటే నిజంగా మిగతా వాళ్ళందరూ వైసీపీతోనే ఉంటారా, కొంతమంది ఏమన్నా క్రాస్ ఓటింగ్ చేస్తారా? ఈ ఆశ పెరగడానికి ముఖ్యమైన కారణం ఎన్నికల పోటీ ఉధృతం కావటము, కొంతమంది ఎంపీలు రాజీనామా చేసి బయటికి రావటం, ఎమ్మెల్యేలు కూడా రావటం, ఒకరో ఇద్దరు. వీటన్నిటి రీత్యా గతసారి ఎన్నికల్లో ఎమ్మెల్సీగా తెలుగుదేశం నిలబెట్టిన పంచమర్తి అనురాధ ఆమె గెలిచారు. సో అది నిజంగా వైసీపీ కొంత షాక్. అప్పుడే ఈ 4 వాళ్ళు వేటు వేశారు. ఇదంతా జరిగింది. సో ఈ మధ్యకాలంలో ఏం జరిగింది, ఈ ఎన్నికల్లో కనుక 3 అభ్యర్థులు వైసీపీ వాళ్ళే కాకుండా తెలుగుదేశం కూడా అభ్యర్థిని నిలబెడతామని వాళ్ళు అనుకుంటున్నారు. అప్పుడు వైసీపీ అభ్యర్థి ఓడిపోయి ఈ అభ్యర్థి ఒకరు గెలిచే అవకాశం ఉంటుందా అనేది ఇక్కడ సస్పెన్సు, ప్రయత్నం, ప్రహసనం అంతా అదే. కాబట్టి ఈ సమయంలోనే స్పీకర్ తమ్మినేని సీతారాం గంట రాజీనామాను ఆమోదించటం, టీడీపీ వైసీపీ రెబెల్స్కు నోటీస్ ఇవ్వడం. వీళ్ళు ఎప్పటి నుంచో రెబెల్స్ కదా, ఇప్పుడే ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? గంట కూడా నేను ఎప్పుడో 2021, 2022లో రాజీనామా చేశాను. దాన్ని ఇప్పుడు ఎందుకు ఆమోదించాల్సి వచ్చిందంటే రీజన్స్ ఆర్ ఆబ్వియస్. వీళ్ళు ఓటేసే అవకాశం లేకుండా చేయటం, అంతకంటే ఇంకేం లేదు. అయితే వీళ్ళు వెంటనే అంతకుముందే పార్టీకి దూరంగా ఉంటున్న వాళ్ళు చాలా మంచిది అని చెప్పరు. ఎందుకంటే ఇంకో 2 నెలల్లో నిజానికి అసెంబ్లీ అయిపోతుంది. ఈ సమయంలో వాళ్ళు దాని గురించి పెద్ద పాకులాడాల్సినంత అవసరం కానీ ఎందుకు వస్తుందంటే రాజ్యసభ ఎన్నికలను ప్రభావితం చేయటం, అలాగే బహుశా పెన్షన్లు వాటి మీద కూడా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందేమో, నాకు అంత స్పష్టంగా తెలియదు, చూసుకోవాలి. సో ఈ కారణాల వల్ల వాళ్ళు స్పీకర్కు వెంటనే జవాబు చెప్పేసి పని పూర్తి చేయడానికి సిద్ధపడట్లేదు. బయట ఇంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నారు కదా, అంతకంటే ఇప్పుడు వీళ్ళకేం అవ్వదు కదా, నిజానికి సభ్యత్వం పోతుంది అంతే కదా. కానీ ఎందుకు వాళ్ళు అలా సిద్ధపడకుండా కొనసాగిస్తున్నారంటే ఎన్నికల మీద ప్రభావాన్ని గురించి కూడా. సో స్పీకర్ను ఈరోజు కలిశారు. 2 రకాలు ఇందులో. టీడీపీ నుంచి రెబెల్స్ అంటే వైసీపీ వైపు వచ్చిన వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, బలరాము ఇలాంటి వాళ్ళు, వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. సరే, వీళ్ళేమో మాట్లాడుతున్నారు, లాయర్స్తో మాట్లాడుతున్నారు. ఇటువైపు తెలుగుదేశం వైపు వెళ్ళిన వైసీపీ రెబెల్స్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ఆ తర్వాత ఆమె ఉండవల్లి శ్రీదేవి, వీళ్ళేమో కోర్టులో లంచ్ మోషన్ వేసి ఈరోజు స్పీకర్ అడిగిన సమయం మేము ఇవ్వలేము, వెంటనే తేల్చాలి అని చెప్తూ ఒత్తిడి చేస్తున్నారు. మీరు ఆయన ఏదైనా చేయండి. లంచ్ మోషన్ కాబట్టి సాయంత్రం లోపల కోర్టు ఏదో ఒక వైఖరి తీసుకోవాలి. కానీ సాధారణంగా న్యాయస్థానాలు ఈ అనర్హత పిటిషన్లు అనే వాటిని స్పీకర్కే వదిలేస్తారు. స్పీకర్ నిర్ణయం తీసుకున్నాక దాని మీద వాళ్ళు అది రైటా తప్ప, రాజ్యాంగబద్ధమా కాదా, ఫిరాయింపుల చట్టం చెల్లుతుందా లేదా అప్పుడు చెప్తారు వాళ్ళు. చూడాలి మరి ఈ కేసులో వాళ్ళు ఏం చేస్తారో. ఇది కాకపోతే కొన్ని సందర్భాల్లో కొంత సమయం ఇవ్వడము, లేదా మేము తర్వాత చెప్తాము, ఇప్పటికైతే ఓటు వేయించి దాన్ని ఒక ప్రత్యేకంగా పెట్టండి అని చెప్పటం, ఇట్లాంటి పద్ధతులు కోర్టులు అనుసరిస్తూ ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుతుందో అది మనం చూడాలి.
ఓకే సార్, స్పీకర్ నిర్ణయమే కాబట్టి అంటున్నారు కాబట్టి ఒకవేళ కోర్టులు జోక్యం చేసుకోకుండా స్పీకర్కే వదిలేస్తే గనక అనర్హత పడితే ఇందులో ఎవరికి ఎక్కువగా రాజ్యసభ ఎన్నికల ప్రభావం వాటి మీద పడే అవకాశం ఉంటుంది సార్? వాస్తవంగా దాన్ని తగ్గించడానికే పాలక పార్టీ ఇలా చేస్తుంది. సహజంగా వేయకుండా ఇంకా ఎక్కువ మంది కలిసి వస్తే ఉపయోగం తెలుగుదేశం పార్టీకి కదా. కానీ వాళ్ళకి చాలా తక్కువ స్థానాలు ఉన్నాయి. 44 కావాలంటే వాళ్ళకి 23, అందులో కొన్ని ఖాళీలు లేకపోతే అటు పోయిన వాళ్ళు ఇదంతా 18 ఉంటాయని అంచనా. సో 18 నుంచి 24 కావాలంటే 26 మంది కావాలి. ఇప్పుడు నలుగురు అక్కడ తిరుగుబాటు అభ్యర్థులు, ఇంకా అసంతృప్తులు ఎన్ని కలిపినా కానీ ఇంకో 10-12 రావటము ఒక పెద్ద సమస్య ఇప్పుడున్న లెక్కల ప్రకారం. అలా కాకుండా కూడా వస్తే అది నిజంగా పెద్ద విశేషమే. గతంలో కూడా వాళ్ళు సంఖ్య లేకపోయినా వరలరామాయణ అభ్యర్థిగా నిలబెట్టి తర్వాత జరగలేదు, ఆయనకి ఏం రాలేదు. అదే ఎమ్మెల్సీకి వచ్చేసరికి మళ్ళీ ఆమె నిలబెట్టారు, ఆమె నెగ్గారు. ఎమ్మెల్సీకి సరిపోతాయి, అది వేరే సమస్య. అది కాక 4 కలిసి వచ్చాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వర్కౌట్ చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో చాలా కాలంగా డబ్బు కలిగిన వాళ్ళు నిలబెట్టడం, వాళ్ళు ఓట్లు కొనుగోలు చేయడం, ఎప్పటి నుంచో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ హయాంలో కూడా బాబుల్ రెడ్డి ఇలా గెలిచేవాళ్ళు, లేదా వేరే రాష్ట్రం నుంచి వచ్చి కొంతమంది చేయటం, కాంగ్రెస్ హైకమాండ్ ఎవరిని పంపిస్తే వాళ్ళు ఇక్కడ అవ్వటం, ఇట్లాంటివి జరిగాయి. ఏపీలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐ థింక్ ఎవరో కార్పొరేట్ వాళ్ళను ఒకరిద్దరిని పెట్టిన సందర్భం కూడా ఉంది. చంద్రబాబు ఇంకో వైపున జగన్ ఏమో బీసీలకు రాజ్యసభ ఇచ్చారని అది కూడా ఉంది. వాళ్ళకు ఎన్నికల్లో అకామిడేట్ చేయలేని కొంతమందిని రాజ్యసభకు పంపించి మొదటిసారిగా, ఎందుకంటే రాజ్యసభకు బీసీలను అట్లా పంపడం చాలా తక్కువ, కాస్త మూతుబరి డబ్బు కలిగిన అభ్యర్థులు వాళ్ళని పెట్టడం, వాళ్ళు అలా చలామణి కావటం, ఇదంతా జరుగుతూ ఉంటుంది. దాన్ని జగన్ కొంచెం బ్రేక్ చేశారని. అఫ్కోర్స్ అయోధ్య రామిరెడ్డి కూడా ఎంపీనే, కానీ అదే సమయంలో ఇంకొంతమంది ఐ థింక్ మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇలాంటి వాళ్ళను కూడా ఆయన పంపించారు. కాబట్టి ఆ భుజకీర్తి ఆయనకు ఉంది, అదొక ప్లస్ పాయింట్ అనుకుంటారు వాళ్ళు. చంద్రబాబు విషయానికి వస్తే కార్పొరేట్లను పంపించడం, అసలు మన పార్టీకి డబ్బులు వనరులు కావాలి కాబట్టి పంపిస్తుంటానని ఆయన బహిరంగంగా మీ సమావేశాల్లోనే చెప్పారు. ఈ అసంతృప్తి కూడా ఒకటి తెలుగుదేశంలో ఉంటుంది. అయితే ఈ సమయంలో తెలుగుదేశానికి అవకాశాలు దాదాపు ఉండవని అనుకోవాలి. అంటే ఓట్లు పడవచ్చు, వైసీపీలో అసంతృప్తివాదులు, టికెట్ రాని వాళ్ళు, అటు వాళ్ళ ఓట్లు కొన్ని వేస్తే వేయచ్చు, కానీ 44 లేదా అవసరమైనన్ని వేస్తారు అనేది మనకు సందేహమే. ఆ విధంగా చూస్తే స్పీకర్ నిర్ణయం ఎక్కువ నష్టం కలిగించేది టీడీపీకి. అయినా వైసీపీ తీసుకునే నిర్ణయాలు టీడీపీకి నష్టం కలిగించే విధంగానే ఉంటాయి, కానీ వైసీపీకి ఇంకా నష్టం కలిగించమన్నది కూడా ఆబ్వియస్ కదా. కాకపోతే ఏపీలో ఇప్పుడు జరుగుతున్న రాజకీయ మథనంలో ఈ రాజ్యసభ ఘట్టం కూడా ఇది ఒక క్లైమాక్స్ లాంటిది అనుకోవచ్చు మనం. అటు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, ఆ తర్వాత ఇది. ఓకే, సో ఈ వ్యవహారంలో గంట కోర్టుకు వెళ్ళడం కూడా దీనికి సంబంధించిందేనా సార్? గంట కూడా అంతే కదా, మిగతా ఎట్లా ఉన్నా కానీ. ఇప్పుడు ఆయన ఉక్కు ఫ్యాక్టరీ కోసం రాజీనామా చేస్తానని అప్పుడెప్పుడో చెప్పారు, కలిసినప్పుడు కూడా చేయలేదు. ఇప్పుడు ఎందుకు చేశారు అంటే ఇప్పుడు మీరు ఒక ఉద్దేశపూర్వకంగానే చేశారనేది ఆయన ఆరోపణ. మీరే సంతకంతో ఫార్మాట్లో పెట్టిన తర్వాత స్పీకర్ ఎంత సమయం తీసుకోవాలనే దాని మీద ఏమి నిర్దేశం ఏం లేదు. సభా వ్యవహారాల నిర్ణయాల వరకు స్పీకర్ తన్ని తీసుకుంటాడండి. కాబట్టి దీంట్లో న్యాయస్థానం జోక్యం చేసుకునే కంటే కూడా ఒక విధంగా ఏదైనా గైడ్ లైన్స్ ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని ఏమన్నా చెప్పొచ్చు, కానీ స్పీకర్ నిర్ణయాన్ని వాళ్ళు ప్రశ్నించి అప్పుడు ఎందుకు చేయలేదు ఇప్పుడు ఎందుకు చేశారు వీళ్ళు అడిగే పరిస్థితి ఉంటుందని నేను అనుకోను. ఒకటి కదా, రాజకీయ పార్టీలు ఒక పాయింట్ మీద పోట్లాడతాయి కోర్టుల్లో కూడా. అన్ని పోరాటాలు చేయడం ద్వారా తమ వాదనను ఎస్టాబ్లిష్ చేస్తాయి. అది ఒక రాజకీయ వ్యూహం, రాజకీయ అవసరం కూడా. నిజంగా కోర్టు ఏమైనా ఉపశమనం ఇస్తే అది చాలా అసాధారణమే. గంట విషయంలో చూడాలి. ఆయనే నేను మళ్ళీ ఉపసంహరించుకున్నానని ఆయన అనడం లేదు. అదే ఇందులో ఉన్న ఇరకటం. థ్యాంక్ యూ సార్.